ఒక అంశాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ ఏంది నిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి అసహనాన్ని వ్యక్తం చేసిండు. ఎందుకు అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి వింత నిరసన, నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని రాష్ట్ర సంస్థాగత కార్యదర్శికి ఫుట్బాల్ బహుమతిగా ఇచ్చిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అంటూ కూడా చూడొచ్చు. రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో పార్టీ వ్యవహారం సరిగ్గా లేదని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పిన అంశానికి ఎంబటే రాజాసింగ్ కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. రాజాసింగ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇదే అంశానికి సంబంధించి రాజాసింగ్ ఏమన్నాడంటే, కొండా విశ్వేశ్వరరెడ్డి వింత నిరసనకు సంబంధించి ఈయనుంటే పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పిండు అంటే, ఇక్కడ పూర్తిగా కూడా 11 ఏళ్లుగా నాతో ఫుట్బాల్ ఆడుకున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఇచ్చిన ఫుట్బాల్ బహుమతిపై స్పందించిన రాజాసింగ్, రానున్న రోజులలో చాలామంది బీజేపీ నాయకులు ఫుట్బాల్ బహుమతులు ఇస్తారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మనం బీజేపీ పార్టీని చూస్తున్నాం. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎటువైపు అయినా చూడండి, ఈ భారతీయ జనతా పార్టీకి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. దాంతోపాటు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో బలమైన నాయకత్వం ఉంది. రాష్ట్ర నాయకత్వంతో పాటుగా కేంద్రంలో ఏది మన్నలను పొందడానికి కేంద్రానికి సంబంధించిన నేతలకు దగ్గరుండే చాలామంది కూడా వర్గాలుగా విభజించబడి వర్గాల వారిగా మారిపోయిన తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ భవిష్యత్తులో అధికారంలోకి రావడమే ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏది కేవలం హిందువులకు సంబంధించిన మనోభావాల విషయంలో లేదా ఇతరత్ర విషయంలో మాత్రమే స్పందించే తీరు ఇతరత్ర మనం కూడా చూసాం. గోల విషయంలో కూడా రాజాసింగ్ స్పందించిన తీరు చాలా సందర్భాలలో చూసాం. బీజేపీకి అస్త్రశస్త్రాలు అన్నీ కూడా ఉండి అస్త్ర సన్యాసం ఎందుకు చేస్తుంది అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. అయితే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులలో ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ దాంతోపాటుగా ఇటు రాజాసింగ్ నిరసన ఏ మేరకు దారితీస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే బీజేపీ అనేది బలమైన పార్టీ, జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది. రాష్ట్ర స్థాయిలో కూడా అధికారంలోకి రావడానికి చాలా సింపుల్గా ఇక్కడ చాలా వరకు కూడా ఏది పరిస్థితులు అంత తీవ్రతను కూడా తలపిస్తున్నది. దాంతోపాటుగా అధికారంలోకి రావడానికి కూడా అంతే ఈజీగా ఉన్న పరిస్థితి అయితే కనబడింది. మరి అలాంటి పరిస్థితులలో కేవలం 11 ఏళ్లుగా నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, దాంతోపాటు ఇక్కడ పార్టీకి సంబంధించి చక్కగా లేదు అంటూ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఇటు రాజాసింగ్ దానికి రీకౌంటర్ ఇస్తూ, నాతో పాటు నీకు ఇవాళ ఫుట్బాల్ ఇస్తూ నువ్వు ఇవాళ ఫుట్బాల్ ఇస్తున్నావేమో కానీ 11 ఏళ్లుగా బీజేపీలో నాకు జరుగుతున్న పరిస్థితి ఇదే అంటూ కూడా రాజాసింగ్ తన యొక్క అస్థానాన్ని కూడా బయటపెట్టిన పరిస్థితి కనబడింది. అయితే ఈ అస్థానానికి సంబంధించి మరి రాష్ట్ర బీజేపీ ఏమన్నా స్పందిస్తుందా, రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఎట్లుంటుంది, రాష్ట్ర బీజేపీకి సంబంధించిన ఎపిసోడ్లలో ఎలా మారిపోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక విషయానికి సంబంధించి కూడా మనం చూడాలి. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో కొన్ని అంశాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అందరికీ తెలిసిన విషయం, మీ అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీహార్కు సంబంధించిన ఎలక్షన్ ప్రచారంలోకి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. దీని మీద అక్కడికి సంబంధించి ఒకసారి ఏం మాట్లాడిర్రు అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో బీహార్ వాళ్ళను హేళన చేసి మాట్లాడిన మాటలపై మండిపడుతూ రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన బీజేపీ జన్ సూరజ్ పార్టీ నాయకులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఒకసారి ఈయన ఏం మాట్లాడిండో, దాని తర్వాత గతంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో విందాం. राहुल गांधी जी का हिम्मत को दाद देता हूँ। चोरी करो और सीना चोरी करो, चोरी करना और फिर सीना चोरी करना। बिहार को उनकी मुख्यमंत्री रेवंत रेड्डी गाली देंगे क्योंकि बिहार की नौजवानों की डीएनए गलत है, खराब है, और फिर आके उनके साथ ये उनको लेके वो बिहार में घूमेंगे क्या वोट चोरी हो रहा है। कांग्रेस पार्टी दशकों तक बिहार समेत अनेक राज्यों की गरीबों की वोट को लूटा था। आज प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में गरीबों की, पिछड़ों की, वंचितों की ताकत बढ़ी है। इससे पराजित बार बार कांग्रेस पार्टी होने के कारण ये भय उनको चिंता में डाला है। उस भय से वो एक अनाप शनाप प्रकल्प पर बात कर रहे। मैं राहुल गांधी और प्रियंका गांधी को कहता हूँ माफी मांगे बिहार की जनता को, बिहार को अपमानित करने के कारण। రైట్, ఏమన్నాడంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మేము అనేక రకాలుగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇదే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సంబంధించి వాళ్ళ పార్టీకి సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు అనేది ప్రశ్నించి ఒకసారి మన రేవంత్ రెడ్డి కూడా ఏం మాట్లాడాడో ఆయన పెడతాం. ఇవాళ కేసీఆర్ ఒక ముఠాను తయారు చేసిండు. ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బీహార్ నుంచి వచ్చిండు. ఈ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ బీహార్ నుంచి వచ్చిండు. కేటీఆర్ కుండే
అత్యంత సన్నిహితుడైన మున్సిపల్ శాఖ కార్యదర్శి మీ అరవింద్ కుమార్ బీహార్ నుంచి వచ్చాడు. బీహార్ లో ఎన్నికలు వస్తే రక్తం ఏర్లై పారుతుంది, నాటు తుపాకులు గాల్లో పేల్తాయి, బూతులలో ఓట్లు వేయించడానికే ముఠాలను సరఫరా చేసే బందిపోటు ముఠాలు బీహార్ ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి. బీహార్ లో చీకటి పడితే ఆడవాళ్ళు బయటకు వెళ్ళలేని పరిస్థితి, పొద్దుపూట వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఒకనాడు బీహార్ లో ఉండేది. बिहार के लोगों को गाली देने वाले आदमी है। रेवंत रेड्डी का क्या औकात है बिहार में? रेवंत रेड्डी का बिहार में क्या औकात है? बिहार के लिए उन्होंने क्या किया? बिहार के लोगों को गाली दिया है, ये कहा है कि बिहार के लोगों का डीएनए है मजदूरी करना। तो रेवंत रेड्डी तो आ जाए कहीं गांव में तो जनता दौड़ा लेगी लाठी डंडा लेकर। రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆ సూరజ్ పార్టీకి సంబంధించిన నాయకులు దాంతోపాటు వాళ్ళు ఏం మాట్లాడిలో కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ప్రశాంత్ కిషోర్ అంటే ఎన్నికల వ్యూహకర్తగా చెప్పే ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు, గతంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినాడు, గీడ రేవంత్ రెడ్డికి ఏం పని, బీహార్కి ఎందుకు వచ్చిండు, బీహార్కి వచ్చి ఏం చేస్తున్నాడు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు పెను దుమారంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో మనం ఏం మాట్లాడింది అనేది కూడా తెలుస్తుంది కదా, ఎందుకంటే ఇది దేశ ప్రజలందరూ కూడా చూసే ఎపిసోడ్. ఎన్నికలు రాగానే పూర్తి స్థాయిలో కూడా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లున్నది పరిస్థితులు అనేది కూడా మనం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి అలాంటప్పుడు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో గతంలో ఏదైతే అంజనీ కుమార్ కానీ లేకపోతే సోమేష్ కుమార్ కానీ లేకపోతే మున్సిపల్ శాఖకు సంబంధించిన కార్యదర్శి చాలా మందిని కూడా బిహారీ వాళ్ళు అంటూ కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ఈనాటి ముఖ్యమంత్రి నాటి విపక్ష నేత యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు మనం చూస్తాం. మరి ఈరోజు ఆ బీహారీ వాళ్ళకి సంబంధించి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఏదైతే పదవులలో లేరా అండి, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. బీహారీకి సంబంధించిన పదవులలో ఉన్నారా లేరా, ఈరోజు రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో బీహారీ వాళ్ళు ఉన్నారా లేరా. ఇంకొక విషయాన్ని ఏంటంటే గతంలో బీహారీకి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా తిట్టింది ఇదే రేవంత్ రెడ్డి. ఈరోజు అదే బీహారీకి సంబంధించిన ఏదైతే ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇటు బీజేపీ నాయకులు కానీ అక్కడ సూరజ్ పార్టీలు కానీ దాంతోపాటు ఎన్నికల వ్యూహకర్తగా ఉండే ప్రశాంత్ కిషోర్ కానీ చాలామంది కూడా విభేదిస్తున్న పరిస్థితి కనబడింది. చాలామంది బీహార్ వాళ్ళ చిల్లు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అన్ని దోచేసుకుంటున్నారు, కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి టార్గెట్ చేసే విషయంలో చాలా రకాలుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ రోజు ఏమైపోయింది, ఈ రోజు ఈ మాటలకు సంబంధించి కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీ అంటే మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి మనం విషయం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ మొదలైంది అనుకోవచ్చు. ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించి ఏ విషయానికి సంబంధించిన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు మాట్లాడినా కూడా తననే టార్గెట్ చేసినట్టు తనకు తానే ఫీల్ అయిపోయి స్పందిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నది, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది, కాంగ్రెస్ పార్టీని మొత్తం నేనే నడిపిన అనే విధంగా మాట్లాడిన తీరు ఈ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికే దక్కుతుంది. సో ఆయనకు ఎదురు దెబ్బ దాకింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అంతర్గత పోరుతోని నల్గొండ జిల్లాలో మళ్ళొక